హలో అండి. గుడ్ మార్నింగ్. నేను మీ వనిత. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ శీతాకాలంలో వాటర్ లిల్లీస్ని ఇబ్బంది పెట్టే పెస్ట్ గురించి వివరించబోతున్నాను. చూశారు కదా, ఈ ఆకులు వెనకతల భాగంలో తెల్లటి దూది లాంటి పదార్థం అనేది కనిపిస్తుంది కదండి, అవే మిల్లీ బగ్స్, పిండి నల్లి అని కూడా అంటారు. ఇలా ఆకులు వెనకతల భాగంలో అయితే ఈ పిండి నల్లి అనేది వస్తూ ఉంటుంది. కాండం నుంచి ఆకు వెనకతల భాగం దాకా ఇదంతా కూడా ఇలా మొక్కకి స్ప్రెడ్ అయిపోతుందండి. ఈ పిండి నల్లి పట్టినటువంటి మొక్కలు వాటిలో ఉన్న రసాన్ని పీల్చుకుని మొక్కను నిర్జీవంగా అయితే తయారు చేస్తాయి. మనం కొద్దిగా ఉన్నప్పుడే చూసుకున్నట్టయితే ఏ ఆకులకైతే పిండి నల్లి ఉందో ఆకుల వరకు తీసేసి మిగతా ఆకులకి 1 లీటర్ వాటర్లో 2.5 ml వేప నూనె, కొద్దిగా డిష్ వాషర్ కలుపుకొని ఆ ద్రవణాన్ని మనం మొక్కకి అప్లై చేసినట్టయితే ఈ పిండి నల్లిని కంట్రోల్ చేయొచ్చండి. ఒకసారి అయితే మనం స్ప్రే చేస్తే అది కంట్రోల్ అవ్వదు. ఈ ప్రాసెస్ని ఒక వారం రోజులకు ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మిల్లీ బగ్స్ అనేవి ఒక 10 డేస్కి ఒకసారి ఎగ్స్ తయారు చేస్తూనే ఉంటాయండి. పూర్తిగా ప్రాబ్లం కంట్రోల్ అయ్యేదాకా మనం ఈ వేప నూనె అప్లై చేయాలండి. అలాగే మనం ఈ ఆకుల్ని రిమూవ్ చేసేసిన ఆకులన్నీ కూడా గార్డెన్లో కంపోస్ట్లో వేయకూడదు. అలాగే మన గార్డెన్ నుంచి ఈ ఆకులన్నీ కూడా దూరంగా అయితే వేయాలండి. లేదంటే మిగతా మొక్కలకి ఈ పిండి నల్లి అనేది స్ప్రెడ్ అయిపోతుంది. యాక్చువల్గా మందారాలకి ఇది బాగా ఎక్కువ వస్తూ ఉంటుందండి. వీటిని కంపోస్ట్లో వాడకూడదు ఈ ఆకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.